ప్రైజ్ లార్డ్ అందరికీ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ శుభములు, వందనాలు చెల్లిస్తున్నాను. ఆహ్, ఈరోజు టీమ్స్ ఆరాధనలో పాల్గొన్న మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ ఆరాధన మనం ఆరంభించక ముందు స్టార్టింగ్ పేరు క్యాథలిన్ సిస్టర్ చేస్తారు. పాట స్వరాజ్ గారు పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, స్టార్టింగ్ పేరు చేయండి సిస్టర్. ఓకే బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థించుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల దేవానికి వందన. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు దేవా. ఈ రాత్రి కాలంలో మాకు ప్రభా ఇద్దరు ముగ్గురు అంటే అక్కడ ఉంటాన్నారు ప్రభా. మా మధ్యలో దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు దేవా. యేసుక్రీస్తు నామములో దేవా, పొద్దున శాతం ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవానికి స్తోత్రం నాయన ప్రభా. యేసు ప్రభా మమ్మల్ని ఈ రోజు ఎంత సేవలో బలంగా వాడుకున్న విధానం బట్టి నీకే స్తోత్రంలో లెక్కలేని వందనాలు ప్రభా. క్షేమంగా ఇంటికి నడిపించినావు ప్రభా. అందరి బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. సర్వాధికారి అయిన తండ్రి నీకే స్తోత్రం నాయన. ఈ రోజంతా యేసు ప్రభ మాకు ప్రార్థన కూడా ఇచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం దైవ. యేసు ప్రభ రానిబెడి తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి. ప్రతి ఒక్క బిడ్డని యేసు ప్రభ ఆశీర్వాదం పొందును గాక. ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఇది అక్కడ తిత్తరలో ఉంది దేవా. యేసు ప్రభ మేము సిద్ధపడాలా దేవా, పరిశుద్ధపరచబడాలా దేవా. అనేక మందికి సంధికి తీసుకొని రావాలా. అలాంటి శక్తిని మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేసి మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి. యేసు ప్రభానికే వందన స్తోత్రం నైనా. ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కోట్లాది వందనాలు. వాక్య చేత మీరు మాతో మాట్లాడండి దేవా. ప్రతి ఒక్క మహిమ నీకే చెల్లిస్తున్నాం ప్రభా. పాడధరం మై పొందని సాక్షిగా నిలబెట్టుకోమని నజడని యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. స్వరాజ్ బ్రదర్ పాట పాడండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాము, దేవుని స్తుతిద్దాము. మనమేసుని వారలము, తన వారిగనేయుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగనేయుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కనుగొంటిమి తండ్రి మహిమను, జనితైక కుమారునిలో. కనుగొంటిమి తండ్రి మహిమను, జనితైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది, మనము కొనియాడెదము. తన ప్రేమ అద్భుతమైనది, మనము కొనియాడెదము. యేసుని వారలము, తన వారిగనేయుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. వారు తట్టు చూడగా మనలను కలిగించే తనకి స్తుతి పాడెదము.
ప్రభుతముడని ఎరిగి కన్నకి మరణము చేను తనకేసి పాడెదము దైవపుత్రుండు సాజీరాల ఇంటి కట్టుచున్న ఇంటిని కట్టుచున్నాడు దేవుని తేజగా మహిమతో దేవుని తేజము రాగా మహిమా ఆయన మందిరములో తన మహిమను పాడు ఆయన మందిరములో మహిమను పాడెదము మనమేసుని వారలము తన వారిగానే యందుము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము ఎందరిని ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను ఎందరిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను తన తనయు నిరూపమిచ్చే మనమానందమోదెదము తన తనయు నిరూపమిచ్చే మనమానందమోదెదము మనమేసుని వారలము తన వారిగానే యుందుము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మహిమా నివసించు మహిమా రాజ్యము మహిమాతో నిండియుండును మహిమా నివసించు మహిమా రాజ్యము మహిమతో నిండియుండును మన ప్రభువే దీపమయుండు తన వెలుగు ప్రచురమగున్ మన ప్రభువే దీపమయుండు తన వెలుగు ప్రచురమగున్ యుగ యుగములు అంతా ప్రభు యేసుతో నుండెదము యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము మనమేసుని వారలము తన వారి యందుము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనమేసుని వారలము తన వారిగానే యుందుము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము హల్లెలూయా థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లార్డ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లార్డ్ మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ వాక్యం షేర్ చేసుకుంటారు ప్రైజ్ లార్డ్ అన్న
ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రార్థిస్తాం. పరిశుద్ధ వగు దేవ, మహోన్నత రవి తండ్రి, మీకు వందనాలనైనా ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మరోసారి మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు. ముఖ్యంగా ప్రభావ మీ రక్తంలో పాల్గొనే యోగ్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. మీరు అక్కడ పర్యంతరం ఇందులో పాల్గొందామని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చినారు నైనా. కాబట్టి మేము దాన్ని పాటిస్తున్నాం నైనా. మీకు ఎంతో వదనాలు అర్పించుకుంటున్నాం. ఆ రీతిగా పాల్గొనడం వలన ప్రభావ మాలో మీ యొక్క జీవం వస్తుందని మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. అవును ప్రభావ, సమస్త పాపంని కడిగే శక్తి అందులో ఉంది. సమస్త రోగం నుంచి విడుదల కల్పించి స్వస్థ కల్పించే శక్తి అందులో ఉంది ప్రభావ. పాపం నశించుకొని పరిశుద్ధంగా మీ కొరకు జీవింపజేసే శక్తి అందులో ఉంది ప్రభావ. అటువంటి శక్తిని పొందుకోవడంలాగా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరోసారి మీకు వదనాలు. ఉదయం నుంచి ప్రభావ అనేక పనులలో విజయం దయచేసి నడిపించండి, మీకు వదనాలు. ఈ సాయంత్రం సమయంలో మరోసారి మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మాతో మాట్లాడండి, బలపరచండి, నడిపించండి. మేము ఇంకెక్కడ తగ్గిపోతున్నా చూపించండి. వాటన్నిటినీ ప్రభావం మేము సరి చేసుకునేలాగా మీరు కనికరం పొందేలాగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభావ ప్రతి చోట మీ కొరకు సాక్షిగా నిలబెట్టలాగా మీ నీతి సత్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించేలాగా మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు 26వ తారీఖు అక్టోబర్ 2025 సంవత్సరం. బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఉంటున్నది బబులోను కాలము అని అనేక పర్యాలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి బబులోను పతనమయ్యే కాలానికి మనం సిద్ధమవుతున్నాం. ఒకసారి ప్రకృతి సహజంగా అది కూలిపోయాను అని మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో చూస్తూ ఉంటాం. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో అది తిరిగి కూలిపోయాను అన్న ఆ యొక్క స్వరం మనం వింటా ఉన్నాం. కానీ ఒకసారి కూలిపోయినాక ఎందుకు అది తిరిగి ఉంటుంది? కాబట్టి ఒకసారి ప్రకృతి సహజంగా కూలిపోయింది, ఈసారి ఆత్మీయ స్థితిలో అది కూలిపోబోతుంది అన్న విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి గత వారం నుంచి మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని చూస్తా ఉన్నాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ముఖ్యంగా 14వ వచనంలో మనం ఒక విషయాన్ని చూస్తా ఉన్నాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలోను మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను అన్న విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. ముఖ్యంగా దానికంటే ముందు ఆయన తీర్పు దినానికి సంబంధించిన విషయం. ఇక్కడ 2 రకాల తీర్పులకు సంబంధించిన విషయాలను మనం పోయిన వారం కూడా చూస్తా ఉన్నాము. మొదటి తీర్పు దేవుని ఇంటి యొక్క 6వ మాగు కాలం వచ్చి ఉన్నది. 2వ తీర్పు ఈ లోకస్తులకు. కాబట్టి ఇక్కడ అనేక రకాల పుస్తకాలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలా. ఒక పుస్తకము దేవుని బిడ్డలు ఏ రీతిగా జీవించిండ్రు అనేది చూపిస్తా ఉంది. అది గొప్ప జన సమూహానికి సంబంధించిన విషయాలు. కానీ వారి మత సాక్షులు కావడం వలన, ప్రభు సన్నిధికి రావడం వలన వారు గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలు ఉతుక్కొని పరిశుద్ధపరచబడిన వారు కాబట్టి వారందరికీ తిరిగి దేవుడు చివరిగా ఒక అవకాశం ఇచ్చినట్లు మనం చూస్తున్నాము పరలోక రాజ్యాన్ని అడుగు పెట్టడానికి. కానీ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నందువలన వారందరూ తీర్పు పొందాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానిస్తా ఉన్నాం. మతపరమైన క్రైస్తవం ఖచ్చితంగా తీర్పు పొందాల్సిందే, దానికి తప్పదు శిక్ష. కాబట్టి అక్కడ మొదటిదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకస్తులకి కూడా తీర్పు ఉంటుంది, కానీ మొదట మటుకు సంఘానికి. కాబట్టి ఈ తీర్పు తర్వాత ఏం జరిగిందనేది 14వ వచనం నుంచి మనం చూస్తా ఉన్నాము. ఎవరు తప్పించుకోలేరు తీర్పు అన్న విషయాన్ని. గొప్పవారే గాని కొద్దివారే గాని ఎటువంటి వారైనా గాని ఈ తీర్పు ఎదుర్కోవాల్సిందే. అయితే మనం అక్కడ చూస్తున్నాం ఈ లోకంలో ఎక్కడా తప్పించుకొని పోలేరు. ఎవ్వరు కూడా ఆయన నుంచి తప్పించుకొని పోలేరు. ప్రతి నేత్రము ఆయనను చూచును అన్న వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది మనకి మత్తయి సువార్త మనం 24వ చూస్తూ ఉంటాం. మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు ఏలాగో అగ్గుపడునో అలాగనే మనుషుకమని రాకడా అని చెప్పబడింది వాక్యం. కాబట్టి చెప్పండి, ఇది రహస్యంగా జరిగేదా ఆయన రాకడా? ఆయన రెండవ రాకడా రహస్యంగా జరిగేదా లేక బహాటంగా జరిగేదా? మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు ఎలాగో అగ్గుపడునో అలాగనే మనుషుకమని రాకడా
ప్రతి నేత్రము ఆయనను చూచెను. తర్వాత సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ ప్రీతి పౌరులు. ఎందుకు చెప్పండి? తప్పించుకోవడానికి అని ఎవరు తప్పించుకోలేదు. అందరినీ ఈ సృష్టి అప్పగిస్తుంది, తీర్పు దినాన్ని నిలబెడుతుంది. అప్పుడు ఆయనని ముఖాముఖిగా చూస్తే కారణం. కానీ మనకు మటుకు ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే మనం యేసు క్రీస్తులో భద్రపరచబడిన వారం. కాబట్టి ఆ ఆయన ప్రభు యొక్క కార్యాలు బహు ఆశ్చర్యకారమైనవి. అవి ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావు. కానీ క్రమేణా ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగే కొద్దీ, నీ ర్యాంక్ పెరిగే కొద్దీ వాటన్నిటిని దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే పసిపిల్లలకి మనము చిన్న చిన్న కథలు చెప్తాం అంతే. కానీ ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు వీటిని బహు దీర్ఘంగా బహు లోతుగా గ్రహించగలడన్నట్టు. ఎందుకంటే ఆయన తండ్రి యొక్క జ్ఞానము మన ఊహకు అంతుపట్టనిది. ఆయన బహు జ్ఞానవంతుడు. అని అవి అర్థం చేసుకోవాలంటే ఆయనని నువ్వు సంపూర్ణంగా ప్రేమించడం నేర్చుకోవాలా. ఆయనను ప్రేమించడం అంటే ఆయన చెప్పిన పనికి విధేయత చూపించాలా, ఆయనకి ఇష్టం అన్నట్టు. కొంతకాలం తర్వాత క్రితం నేను బ్రదర్ దినకరన్ సాక్ష్యం విన్నాను. ఆయన స్టేజ్ మీద చెప్పినప్పుడు కూడా విన్నాను. తర్వాత తక్కిన వాళ్ళు అతని గురించి చెప్పినప్పుడు విన్నాను నేను. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా, 12వ అధ్యాయంలో ఆ కృపావరాలకు సంబంధించినవి. ఆ వరాలు అన్ని పొందుకోవాలనేసి ఆయన ప్రతిరోజు 7 గంటలు ఉపవాస ప్రార్థన చేసిందంట. నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను విన్నాను. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో పబ్లిక్ మీటింగ్స్ లో ఆయన చెప్తాడు ఇవన్నీ. తర్వాత ఆ రికార్డింగ్ ఇంటర్నెట్ లో కూడా నేను ఎప్పుడో చూసిన కొంతకాలం కిందట. ఈ 9 వరాలు ఆయన పొందుకోవాలని బహు ఆసక్తి కలిగిన వాడట. అయితే ప్రతిరోజు అట్లా 7 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసిండని నేను ఒక విషయాన్ని గమనించిన. గొప్ప గొప్ప దైవజనుల జీవితాలలో ఉపవాస ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. మనము ఎంతో పరిచయం చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, తిరుగుతున్నాం అని అనుకుంటాం. కానీ వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాం అనేది బహుగా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా నువ్వు ఎంత దూరం సువార్త చేసినా గానీ అది అంత సంతృప్తికరంగా ఉండదు అన్నట్టు. ఆయనని ముఖాముఖిగా చూడాలా, అదొక ఛాలెంజ్. రెండవదిగా ఆయన స్వరము అనుదినం వినాలా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన స్వరం ఖచ్చితంగా వినిపిస్తాడు, లేకుంటే చూపిస్తాడు కూడా. అని ఇష్టం. కళల రూపంగా, దర్శన రీతిగా, ప్రవచనాలు అన్ని రహస్యంగా భద్రపరచబడ్డాయి. కానీ ఇవి వారికి అనుగ్రహించబడలేదు, మీకు అనుగ్రహించబడ్డాయి అన్నాడు. కాబట్టి మీకు అనుగ్రహించబడ్డప్పుడు మీరు వాటిని బహు జాగ్రత్తగా స్వీకరించాలా కదా. వీటిని స్వీకరించడమే కాదు, మీ హృదయంగా భద్రపరచుకోవాలా, నెమరు వేసుకోవాలా, ధ్యానించాలా. ఎందుకంటే పాత నిబంధన కాలపు భక్తులందరూ అట్లా ధ్యానించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతిలో బైబిల్ లేదు, ఆ రోజుల్లో పేపర్ లేదు, పుస్తకాలు లేవు, ప్రింటింగ్ లేదు. ఎవరైనా చెప్తుంటే విని దాన్ని మెమరైజ్ చేసుకునేటోళ్ళు. లెర్నింగ్ బై హార్ట్ అంటాం కదా, వాళ్ళు దాన్ని రోట్ మెథడ్ అంటారు ఇంగ్లీష్ లో. రోట్ మెథడ్ అంటే కంఠస్థం చేసేవాళ్ళు అన్నట్టు, మర్చిపోకుండా. కాబట్టి అట్లా వాళ్ళు మెమరైజ్ చేసుకుంటే కాబట్టి వారిలో నుంచి అది ఎవరు దొంగలించలేకపోయినారు. ఈరోజు మనకి అది పుస్తక రూపకంగా, పేపర్ రూపకంగా కాబట్టి మనకి ధీమా అన్నట్టు తర్వాత చదువుకొచ్చింది అని. కాబట్టి ఆ రీతి కావడం వల్ల ఏమవుతుందంటే నీ హృదయంలో వాక్యం రానపడలేదు. నీ తల నుంచి అరికాల వరకు సంపూర్ణంగా నువ్వు నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితం కాదన్నట్టు. ప్రతిరోజు వాక్యంలో ఎంతగా నానినవు నువ్వు, వాక్యంలో ఎంతగా నానితే అంతగా నీ శరీర బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందగలవు. ఎందుకంటే అందులో జీవం ఉంటుంది. ఆ వాక్యం అది నీ హృదయలో నాటుకున్నప్పుడు ఆ జీవము సంపూర్ణంగా నీకు అనుగ్రహించబడుతుంది. నీవు అనారోగ్య స్థితిలో ఉంటే నీకు విడుదల. ముఖ్యంగా చెడు అలవాట్లు, వ్యసనాలు. ఈరోజు చాలా మంది వ్యసనాలకి బానిసలైపోతున్నారు. చెడు అలవాట్లకి, త్రాగుడికి, మాదక ద్రవ్యాలకి, మరి భయంకరమైన జీవితం, అవి వాళ్ళ బలహీనతలు అయిపోయినాయి. దీని నుంచి నేను విడుదల పొందలేకపోతున్నా అంటున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారంటే నీకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడుదల కావడానికి ఒక టెంపరీ
ఎవరో చెప్తారు ఏదో కష్టం వస్తుంది, ఎవరు తప్పకుండా విడుదల పొందాలనుకుంటారు. మరి నెక్కి ఎదవేది మనకి బలహీనత. సుఖం ఉన్నప్పుడు ప్రభు జ్ఞాపకం రాడు, కష్టం ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తామంటారు. ఎంత బాధాకరమే. కానీ నాకు బాగా జ్ఞాపకం ఉంది, అతని సాక్ష్యంలో దేవుడు యేసు ప్రభు తన ముఖాముఖిగా కలిసిందట అతను ప్రార్థన వచ్చి, కుమారుడా, ఈ రోజు నేను తీసుకెళ్తున్న పరలోకానికి తండ్రి సమక్షంలో నిలబెడతాను, నేను నీకేం కావాలో కోరుకో. అయితే ఆయన నిలబడినట్ట తండ్రిని ముఖాముఖిగా చూస్తున్నాడు. ఆయన వెలుగులో ఉన్నాడు, యేసు ప్రభు పక్కన ఉన్నాడు. తండ్రి ఇదిగో తీసుకొచ్చినాను ఇతన్ని అంటున్నాడంట. నా కుమారుడు నీకేం కావాలా అన్నట్ట ఆయన పెద్ద శబ్దంతో. ఈ శబ్దానికి భయపడిపోయిందంట ఆయన. అయితే యేసు ప్రభు పక్క నుంచి నిలబడి చెప్తా ఉన్నాడంట, నువ్వు కృపావరం గురించి అడగాలనుకుంటున్నావు కానీ జాగ్రత్తగా విన్ను, తండ్రి ఏం మాట్లాడుతుంది నీతో. అప్పుడు తండ్రి నీకేం కావాలా, కృపావరం కావాలా, నేను కావాలా అని అడిగిందంట. ఆయన 7 సంవత్సరాలు ప్రార్థన చేసింది కృపావరాల గురించి. ఈరోజు మనం అట్లా చేస్తున్నామా? పరిశుధాత్మ అభిషేకం కొరకు ఎవడన్నా ఉపవాస ప్రార్థన ఉన్నాడా? పరిశుధాత్మ లేకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయన సంతోషపరిచి సేవించలేవు. తర్వాత దుష్ట శక్తులను విడగొట్టలేవు, మనుషులకు విడుదల చేయలేవు, గీతవత్సరాన్ని ప్రకటించలేవు, నువ్వు రోగులను స్వస్థపరచలేవు, నీ ద్వారా విశేషమైన కార్యాలు జరగవు. మనిషి హృదయ రహస్యాలను గ్రహించలేవు. వాడి హృదయ పరిస్థితి ఏంది, వాడు జీవిస్తున్న విధానం ఏంది నువ్వు పసిగట్టలేవు. వాడిని హెచ్చరించలేవు, వాడిని బలపరచలేవు, వాడిని విమోచించలేవు. ప్రభు కొరకు వాడిని దేవుని శిష్యునిగా మార్చలేవు నువ్వు పరిశుధాత్మ లేకుంటే. సొంత ఇంటెలిజెన్స్ వాడి మనం పరిచయం చేస్తూ ఉంటాం. ఎంతో కష్టపడతాం సువార్త ప్రకటిస్తప్పుడు. ఎన్నో గంటలు, ఎన్నో రోజులు సువార్త ప్రకటిస్తాం, ఆత్మ రక్షింపబడుతుంది. కానీ ఒక్కసారి కృపవారాలు ఉన్న పరిచర్యలు చూడు, ఒక దయ్యం వెలగొట్టిన వాడి కుటుంబంతో రక్షణకు వచ్చేస్తుంది ఒకే క్షణంలో. ఒకడు స్వస్థత పొందితే ఆ కుటుంబంతో రక్షణకు వస్తుంది. అపోస్తుల బోధ అంతా అదే కదా, క్రియారూపకంగా ఉండే విశ్వాసం వాళ్ళది. వారి పరిచర్యలంతా వాడు నడుచుకుంటా పోతుంటే అందరూ వారి నీడలు పడితేనే కానీ స్వస్థత వచ్చేసింది వాళ్ళకి. అట్లా సంపూర్ణమైన పరిచర్య ఆ రీతిగా వాళ్ళు చేయగలిగినారు. ఎందుకు? పరిశుద్ధాత్మ నడిపింపుంది కాబట్టి. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు నువ్వు కనిపెట్టకుండా ఎంత వాక్య పరిచయం చేసినా అది నీ సొంత నాలెడ్జ్ ఉపయోగించినట్లే అది కార్యం జరగవు, 100% జరగవు. మర్చిపోతారు విని మనుషుల వాక్యం. నువ్వు చెప్పిన వాక్యము వారి హృదయంలో ఎప్పటికీ నాటుకోవాలన్నట్టు. ఎందుకంటే ఆత్మీయ కార్యం జరగదు. ఎందుకంటే ఇది ఆత్మ వలనైన ఖడ్గం అన్నాడు. ఖడ్గం అంటే వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండే వాక్యం. అది ఆత్మ లేకుండా నువ్వు ఖడ్గం వాడితే అది సరిగా పని చేయదు. ఎందుకంటే నీ స్వప్రయాసం అది, నీ నాలెడ్జ్ అది. పరిశుధాత్మ నడిపింపు నీకు ఉండదు అన్నట్టు. ఒక గంట సేపు కళ్ళు మూసుకొని వాక్యం చెప్పగలమా? పరిశుధాత్మ నడిపింపుంటే చెప్పగలవు. ఏ పేపర్, ఏ నోట్స్ లేకుండా చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పగలవు పరిశుధాత్మ నడిపింపుంటే. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన ఆధీనంలోకి వెళ్ళిపోతే నువ్వు చెప్పగలవు. కాబట్టి ఈరోజు ఆ యొక్క ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోని విషయం మరోసారి మనం దీర్ఘంగా చూడబోతున్నాము. 14వ వచనం చూడండి. ఇప్పుడు మీకు షేర్ చేస్తాను, మీకు కనిపించకుంటే చెప్పండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. అంటే పాస్ట్ టెన్స్, అంటే గతంలో చెప్పబడినట్టు రాయబడింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మరణము, మృత్యులోకం, ఇంగ్లీష్ లో డెత్, హెల్. డెత్ అండ్ హెల్ అదే మన వాక్యాంశం కదా పోయిన వారం నుంచి. డెత్ అండ్ హెల్ అంటే
ఇవి రెండు కూడా జీవులే. నరకం అనేది కూడా ఒక జీవి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. నరకము అనేది ఒక జీవి, అదొక స్థలం అనుకుంటారు చాలా మంది, కానీ అదొక జీవి అనే విషయం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అది జీవి అయింది కాబట్టి దాన్ని అగ్నిగుండంలో పడవేస్తాడు దేవుడు. అది జీవి కాకుండా అవసరం అసలు అర్థమే లేదు కదా. అదొక ప్రకృతిపరమైన స్థలం అయితే దాన్ని అగ్నిగుండంలో వేసి ఏం లాభం? అగ్నిగుండం కూడా ఒక 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 ఆత్మీయ జీవి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అగ్ని వండుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా అయితే అగ్నినో అక్కడ కూడా ఒక అగ్ని ఉంది. ఆ అగ్నిలో ఈ రెండు జీవులను పడేస్తాడు. ఒక దాని పేరు మరణము, ఇంకో దాని పేరు మరణ లోకం, ఆ మృతుల లోకం, హెల్ అంటాం ఇంగ్లీష్ లో. అయితే ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుని నాశపడుతున్నా. ఎట్లా ఈ యొక్క మరణము అనే జీవి ఈ లోకంలోకి వచ్చింది? దేవుని సృష్టిలో అది మొదట లేదు. ఆయన సృష్టిలో అన్ని మంచివే ఉన్నాయని మనం చూస్తాం కదా. ఆది కాండంలో ఆయన 6 దినములు సృష్టిని అంతా సృష్టించినాక 7వ దినంలో విశ్రమించాననుంది వాక్యం. ఆ సృష్టిలో ఎక్కడ కూడా మరణాన్ని సృష్టించినట్లు మనం చూడం. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. ఆయన కేవలము ఆయనలో ఉన్న బహు ప్రాముఖ్యమైన గుణగణమే ప్రేమ. మనిషిని ఎంతగా ప్రేమించిండు అంటే మీరు కూడా మనుషులు కూడా అంతగా నన్ను ప్రేమిస్తారా అని పరీక్ష పెట్టడానికి ఆదామ వాళ్ళకి అక్కడ ఒక మంచి చెడు అని తెలివినిచ్చే చెట్టు మరియు జీవవృక్షం 2 చెట్ల మధ్యలో వాళ్ళని పెట్టినట్టు మనం చూస్తాము. ఆయన పరీక్షిస్తా ఉంటాడు, నిజంగా నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా లేదా. నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావైతే ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచుతాం. 2 కనెక్షన్ అన్నట్టు. ప్రేమించేవాడు విశ్వాసం ఉంచుతాడు. కాబట్టి నిజంగా నువ్వు ఆయనని ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడిగిండు పేతుర్ని మన ప్రభు? నువ్వు నిజంగా ప్రేమిస్తున్నవైతే విధేయత చూపించాలా ఆయన చెప్పే పనికి. ముఖ్యమైన పని క్రొత్త నిబంధన కాలంలో ఏందది? గొర్రెలను గాయడం. పాత నిబంధన కాలంలో గొర్రెలు కాసేది లేదు ఆలోచన. ధర్మశాస్త్రానికి విధేయత చూపించాలా, ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ నియమాలని అనుసరించి జీవించాలా, నీతిని అనుసరిస్తూ యథార్థంగా వినయంతోని భయభక్తులతోని ఆయన పెట్టిన ప్రతి ఆచరణని ఆచరిస్తూ జీవించడం నేర్చుకోవాలా. అదే విధేయత. కాబట్టి ఆయన నిజంగా ప్రేమించే వాళ్ళు ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. అందులో ఏది కూడా తప్పిపోనీయకుండా జాగ్రత్తగా వాటి ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. కానీ మనం చూస్తాం ఇశ్రాయేలు పని వాటన్నిటి నుంచి తప్పిపోయినారు క్రైస్తవులు కూడా. ఎందుకంటే వారికి ఒక ఎత్తు, క్రైస్తవులకు ఒక ఎత్తు కాదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఎందుకు? ఇశ్రాయేల్ అనేది ఒకటే కాన్స్ట్రక్ట్ అని నేను ఎన్నిసార్లు హెచ్చరించిన గతంలో. ప్రకృతి సహజమైన ఇశ్రాయేలు, ఆత్మీయమైన ఇశ్రాయేల్. ప్రకృతి అంటే శారీరకంగా ఇశ్రాయేల్ అని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలో శారీరకమైనది లేదనేసి మనం ఎన్నిసార్లు చేసినాం. రోమిల రాష్ట్ర పత్రిక బహు ప్రాముఖ్యమైన పత్రిక. ఎందుకంటే అక్కడ మనం చూస్తాం 2వ అధ్యాయంలో బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగమందు యూదునిగా మార్చబడ్డవాడే యూదుడు. కాబట్టి శారీరకంగా యూదా దేశంలో పుట్టినంత మాత్రాన, యూదా మతంలో గోత్రంలో పుట్టినంత మాత్రాన, యూదా మతంలో పుట్టినంత మాత్రాన నువ్వు యూదునివి కావు. నీ అంతరంగమందు యూదునిగా మార్చబడ్డవాడే యూదుడు అంటాడు దేవుడు. పాత నిబంధన కాలంలో ఇర్మియా గ్రంథంలో మనకు చూపిస్తా ఉన్నాడు భక్తుల ద్వారా. ఆయన ఒక క్రొత్త నిబంధనని మనకి అనుగ్రహించబోతున్నాడు. అది పాత నిబంధన కాలంలో చెప్పబడ్డ వాక్యం. అది ఎందుకు క్రొత్తది ఇవ్వబోతున్నాడు? పాతది సరిపోదా? మీకు ఒకటి క్రొత్త నిబంధన ఇవ్వబోతున్నాడు అనేసి ఇర్మియా గ్రంథంలో మనకి ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు? అంటే పాతది కొంతకాలానికి చెల్లదనే కదా. పాతది ప్రకృతి పరమైంది, క్రొత్తది ఆత్మీయమైంది, నీ హృదయానికి సంబంధించింది అది. కాబట్టి వీటిని ఆ రీతిగా పరిశీలించకుండా జీవిస్తే ఏమవుతుంది అనేది ఈ యొక్క ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. రక్షింపబడ్డ వారు ధీమాగా
ఆయన కొరకు జీవించాక దాన్ని తృణీకరించి వెలిగించిన వారు వారంతా మరణం గుండా పోవాల్సి వస్తుంది, శ్రమల గుండా పోవాల్సి వస్తుంది. పోయిన వారం నేను మీకు చూపించినవి ఈ లోకస్తులు, ముఖ్యంగా మతపరమైన జీవితంలో ఉన్న వాళ్ళందరూ సంఘం ఎత్తబడ సంఘానికి సిద్ధపడుతున్నారు. అంతా ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా యూట్యూబ్స్ లలో అవే ఉన్నాయి పాస్టర్స్ చెప్పే వాక్యాలు. దేవుడు అక్కడ సమీపం అయిపోయింది, సంఘం ఎత్తబడడానికి సిద్ధంగా ఉంది, మీరందరూ సిద్ధపడండి అనేసి. అది ఎస్కేపిజం అనేది కూడా నేను చూపించిన మీకంటే తప్పించుకోవడం. కానీ మనకు ప్రభు చూపించిండు శ్రమల కాలంలో సంఘం ఉంటుందని. ఎందుకు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మన ప్రభు తన నోటి ద్వారా చెప్పలేదా, ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే అన్నాడు. తర్వాత అదే అధ్యాయం ఏమంటాడు, ఆ దినం చలికాలం అందే గాని విసర్జనం అందే గాని కాకుండా ప్రార్థించమన్నాడు. అంటే ఉంటారు కదా, ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ టైంకి. దాని తర్వాతనే కదా ఆ దినం ఏ రీతిగా ఉంటుంది అనేది హెచ్చరించండి. నోవా జలప్రాల కాలంలో మనుషులు ఎట్లుండే అట్టనే ఉంటుండే. అదే దినం యథావిధిగా జీవిస్తాం, తినాలా త్రాగాల, యథావిధి జీవితం అన్నట్టు. కానీ ఎవరు కూడా తిరిగిన సమయంలో జరిగిపోయింది అదంతా. జలప్రాలంలో వచ్చి వారు అందరినీ కొనిపోయారు నిత్య నరకానికి. చిన్న గుంపు విడుదల పొందారు, విడవబడేను. కాబట్టి విడబడ్డవారు పరిశుద్ధులు, కొనిపోబడ్డవారు పాపులు అని యేసుప్రభు నోటి ద్వారా చెప్పిన వాక్యది. కానీ ఈరోజు మతపు దాన్ని రివర్స్ చేసింది, ఉల్టా చేసింది. విడబడ్డవాడు పాపి, కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు. అది మోసం అన్నట్టు. సాతానుడు ఎట్లా మోసగించాడు అనేది ఇప్పుడు నేను త్వరలో మీకు చూపిస్తున్నాను. నేను పవర్ పాయింట్ స్లైడ్స్ కొన్ని తయారు చేసిన మీ కొరకు, వాటిని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ రీతిగా సైతానుడు ఈ లోకం మీద ఆధిపత్యాన్ని సంపాదించుకున్నాడు, ముఖ్యంగా మరణం మీద. అది నేను మీకు చూపించడం ఆశపడుతున్న వాక్యపరంగా. మనిషికి దేవుడు ఆదమవులకి అధికారం ఇచ్చిండు ఈ సమస్త సృష్టి మీద. మీరు దీన్ని పరిపాలించాల, ఏలాలా లోపరుచుకోవాలన్నాడు. సృష్టినంతా, ఆకాశ పక్షులు, భూజంతువులు, సముద్రపు జీవులు, ఇవన్నీ శారీరకమైన జీవులు కాదు, ఇవన్నీ ఆత్మీయమైన జీవులు. అంటే దేవదూతల మీద అధికారం ఇచ్చిండు దేవుడు మనిషికి, కానీ దాన్ని పోగొట్టుకోండి. దేవుని తర్వాత దేవునిగా మనిషిని సృష్టించిన వాక్యం ఉంది, నేను చూపించిన కూడా వాక్యం గతంలో. దేవుని కంటే కొంచెం తక్కువగా, దేవదూతల కంటే మరి కొంచెం. కానీ ఆదమూల పాపం వల్ల సాతానుడు గ్రహించింది ఈ ప్రశ్న. నేను మీకు వేసిన కూడా గతంలో, ఈ రోజు వరకు కూడా ఎవరు చెప్పలేరు ఆ ప్రశ్నకు జవాబు. లూసిఫర్ ని ఏదైనా తోటలో ఎందుకు పెట్టిండు దేవుడు? కొన్ని ప్రశ్నలు మనము బాహాటంగా వేస్తే ఏమవుతుందంటే ఇతరులకు ఇవి దొరుకుతాయి. ఇతరులు వాటిని దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా వాడుకుంటా ఉంటారు. దేవుడు తెలిసినప్పుడు మనిషి పడిపోతాడు, పాపం చేస్తాడని తెలిసినప్పుడు లూసిఫర్ని ఎందుకు ఏదైనా తోటలో పెట్టిండు? లూసిఫర్ పాముని ఎందుకు వాడుకున్నాడు? అన్ని జీవులలో పాము ఎందుకు దొరికింది ఆయనకి? పాముని ఎందుకు కోరుకున్నాడు? ఈ రోజుకైనా ఎవరైనా చెప్పగలరా దానికి జవాబు? వాట్సాప్ లో అదే డిస్కస్ చేయాలి. మీరు జస్ట్ పోస్టింగ్ చేస్తుంటారు అన్ని రకరకాల న్యూస్లు, కానీ ఈ ప్రశ్నలకి జవాబులు మీరు వెతుక్కోవాలి. బహుశా ఇది కావచ్చు కారణమే. అప్పుడు మీ వాట్సాప్ డిస్కషన్స్ వల్ల చాలా ఉద్యోగం వస్తుంది. డిస్కషన్స్ అదే కదా, సోషల్ మీడియా అంటేనే డిస్కషన్స్ చేయాలా. మనం ఏం నేర్చుకున్నాము, మన డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కొరకు వాడుకోవాలి, అంతేగాని గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఇవన్నీ పెడితే ఏమొస్తుంది చెప్పండి? తండ్రి ఆదాము వాళ్ళకి అధికారం ఇస్తే సాతానుడు వాటిని దొంగలించినప్పుడు యేసు ప్రభువు వారు ఈ లోకంలో తిరిగి రావాల్సి వచ్చింది. వచ్చి పడిపోయిన మనిషిని లేవనెత్తడం కొరకు, వాడి పాపం నుంచి వానికి విడుదల కల్పించడం కొరకు తిరిగి తండ్రి ఇచ్చిన అధికారాన్ని పొందుకొని వారికి అనుగ్రహించి వెళ్ళిపోవడం.
ఇందు నిమిత్తమే ఆయన మరణించింది కేవలం చాలా మందికి తెలియని విషయం ఇది. ఆయన కేవలము పాపి కొరకు ఈ లోకాలకు వచ్చి మరణించినట్టు కానే కాదు. అదొక్కటే పార్ట్. ఎన్నో ఉండేవి కదా. ఎఫెససు రాష్ట్ర పత్రికలో పౌలు వాటన్నిటిని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కేవలం మనిషిని పాపం నుంచి విడగల్పించడమే కాక ఈ సృష్టిని అంతా విమోచించుకోవడం కొరకు. పరలోకమందే గాని, భూమి అందే గాని, భూమి క్రిందే గాని అన్ని తప్పిపోయినాయి, అన్ని పతనం అయిపోయినాయి, అన్ని పడిపోయినాయి. పడిపోయిన లోకాలని తిరిగి స్థాపించడం కొరకు ఆయన ఈ లోకాలకు వచ్చి రావాల్సి వచ్చింది. ఆయన మరణం ద్వారా ఎన్నో తండ్రితో సమాధానం చేయబడ్డాయి. అది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఆ వాక్యం వినడం వల్ల. కేవలం ఒక మనిషి కాక సమస్త సృష్టిని తండ్రితో సమాధాన పరిచిందంటే అసలు ఊహించలేమన్నట్టు ఆయన మరణము ఎంత గంభీరమైందన్నట్టు. దాన్ని ఎవరు ధ్యానించగలరు, ఎవరు అర్థం చేసుకోగలరు. కాబట్టి ఈ మరణము అనేది ఒక ప్రాణి అని నేను ఇంతకుముందు నుంచి మీకు జ్ఞాపం చేస్తున్నాను. సైతానుడు ఏ రీతిగా ఈ ప్రాణిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు అనేది అర్థం చేసుకోవాలి మనం అందరం. ఎప్పుడైతే దేవుడు ఆదాము హవ్వలను శపించినాక, సాతానుని శపించినాక, సర్పాన్ని శపించినాక ఏం జరిగిందనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. దేవుని ప్రేమ, దాని వ్యతిరేకమే తన కోపము, తన ద్వేషం. ఆయన కోపాన్ని ఎవ్వడు తాళలేడు అని మనం ధ్యానిస్తూ ఉంటాం కదా. ఎంత భయంకరం అంటే ఆయన కోపము, ఎంత ప్రేమమయుడో దానికి ఆపోజిట్ ఆయన భీకరుడు. ఎప్పుడైతే ఆయన శపించడం ఆరంభించిండో ఆయన సృష్టిలో లేని జీవులు బయటకు వచ్చినాయి. ఆయన సృష్టిలో లేవవి. మరణము అనేది ఒక జీవి, అదొక ఆత్మ. ఐగుప్తులో మనం చూస్తాము, ఆ ఆత్మ ఇంటింటికి పోయి చూలుని చంపినట్లు కదా, ఊపిరాపేసింది. అది అంత భయంకరమైన జీవి. అది అంతకుముందు లేదు. ఆదమ వల్ల పాపము ద్వారా అది వచ్చిన ఋషి పౌలు గారు రోమిల రాష్ట్ర పత్రికలో చూపిస్తున్నది మీకు చూపిస్తుంది చూడండి. అయితే సాతానుడు గ్రహించింది ఏంటంటే ఈ సృష్టి మీద అధికారాన్ని పొందుకున్నది కాబట్టి మరణం మీద అధికారం పొందుకోవాల్సిందే. వాడు కుయుక్తి గలవాడు మొదటి నుంచి అని మనకు తెలుసు కదా. ఈ జీవి ఎంత డేంజర్ అంటే సాతాను కంటే డేంజర్ జీవి. అది బహుశక్తివంతమైనది. కానీ దాని మీదనే వాడు కూర్చొని సవారీ చేస్తున్నాడు అనేసి మనం చూస్తాం కదా ప్రకటన గ్రంథంలో. నరకలోకంలో అది ఎక్కడో ఎక్కడో పురాతనమైన స్థలంలో అది ఉంది. అక్కడ దాని మీద వాడు అధికారాన్ని పొందుకున్నాడు. నరకము అనేది ఎప్పుడు ఆరంభమైంది? సృష్టిలో లేదది. 6 దినాల సృష్టిలో ఎక్కడ కనిపించనిది అది ఏ రీతిగా వచ్చిందంటే దేవుని కోపానికి అవి బయటకు వచ్చినాయి. అంతకుముందు లేవని ఆయన ఎంతగా బాధపడినది. ఆ బాధకి అందులో నుంచి అవి బయటకు వచ్చేసినాయి. అందుకే మనం కొన్నిసార్లు చూస్తుంటాం, కోపంలో మనం ఏమేమో చేసేస్తుంటాం. తప్పనడానికి వీల్లేదు. కానీ దేవుని కోపము మనకు తెలుసు, పాపం వల్ల జీతం మరణం అని రాష్ట్ర పత్రికలో చూస్తాం చూడండి ఒకసారి. దానికి ముందు వీడు ఎటువంటి వాడు ఎట్లా మరణాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. వాడి లోకానికి దేవుడు కాదు, వాడు దేవుడు రాజకుమారుడు అయినా లేడు. ఆది సర్పము, ఆది కాలం నుంచి మొదటి నుంచి వాడు అబద్ధికుడు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం 44వ వచనంలో. వాడు అబద్ధానికి జనకుడని, అబద్ధ జనకుడని, వాడు నరహంతకుడని, దొంగ అని, నాశనకారుడని, ఇవన్నీ వాడి స్వభావం అన్నట్టు. అయితే స్వభావములే లేక గుణగణాలు అంటాం కదా. గుణగణాలే నీ యొక్క శ్రేణిని లేక ర్యాంకుని పెంచేది. అంటే ఉదాహరణకి నువ్వు బాగా చదువుకుంటే మంచి ర్యాంక్ వస్తుంది. అంటే మంచి గుణగణాలు సంపాదించుకుంటే నీ గుణగణాలు రుజువు అయితే నీకు ర్యాంక్ ఇస్తారు అన్నట్టు ఈ లోకం దృష్టి. ఆత్మీయ జీవితం కూడా అంతే. ఆత్మీయ స్థితిలో కూడా
నీ గుణగణాలు పరిపూర్ణంగా మారే కొద్దీ నీ ఆత్మీయ ర్యాంకు పెరుగుతూ ఉంటుంది. కుళ్ళు, కుట్ర, ద్వేషము, పగ, ఈర్ష, అసూయ ఇవన్నీ ఉంటే నీ ర్యాంక్ కిందికి పోతుంటుంది, నరకానికి పోతుంటుంది. ప్రేమ, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళుత్వం ఇటువంటి గుణగణాలు పొందుకుంటే కొద్దీ నీ ఆత్మీయ ర్యాంకు పైకి వెళ్తా ఉంటుంది. ఏ లెవెల్కి వెళ్ళిపోవాలంటే పరలోకాలు దాటి వెళ్ళిపోవాలి నీ ర్యాంక్. అక్కడ దేవదూతల ముందు సమక్షంలో దేవుడు నీ ర్యాంక్ ని అనౌన్స్ చేస్తాడు. ఇతని ర్యాంక్ ఈ లెవెల్, ఈ రోజు నుంచి ప్రధాని ర్యాంక్, మీరందరూ ఈయన మాట వినాలని చెప్తాడు దేవుడు. ప్రభు గురించి చెప్పలేదా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించినాను, ఈయన మాటలు గైకురుడి అని అనౌన్స్ చేయలేదా ఆత్మలో, ఆత్మీయ ప్రపంచంలో? నీ నా గురించి కూడా ఆయన ఆ రీతిగా చెప్పాల్సిందే. ఆ రీతిగా చెప్పాల్సిందంటే నీ స్వభావంలో ఏం మార్పులు వచ్చినాయి చెప్పండి. రక్షింపబడ్డ దినం మొదలుకొని ఈ రోజు వరకు నీలో ఏమైనా మార్పులు గంభీరంగా కనిపిస్తున్నాయా? అవును, ఈ బ్రదర్ రక్షణ పొందినప్పటి నుంచి చూస్తున్న ఇతనిలో ఎంతగానో మార్పులు వచ్చినాయి అని ఎవరైనా చెప్పగలిగింటా నీ గురించి సాక్ష్యం? లేక ఏ వేస్ట్ ఫెలో అన్న సాక్ష్యం పొందుకుంటున్నావా? చాలా మంది అంటారు ఎంత చెప్పినా వినడు పోయి అంటారు ఇక్కడ భాషలు చెప్పాలంటే. అంటే నీ ఆత్మీయ ర్యాంకు ఇంకా ఎదగలేదన్నట్టు, లేదా ఎక్కడేసిన గంగాలు ఎక్కడన్నట్టు, లేక పసిబిడ్డ దశలోనే ఉన్నావు అన్నట్టు. కాబట్టి సాతాను లక్షణాలు ఎట్లా చూడండి, వాడు అబద్ధికుడు, ముఖ్యంగా కుయుక్తి అంటే ఎట్లన్నా మోసగించి వశపరచుకోవడం. క్రూక్ అంటారు ఇంగ్లీష్ లో, వంకర వంకర బుద్ధి అంటాం కదా, వాడి బుద్ధే వంకర బుద్ధి అన్నట్టు. వాడు దేవదూతలని మోసగించాడు. 3వ వంతు అంటే 33.3% దేవదూతలు వాడిని అనుసరించారు, పడిపోయారు. అక్కడి నుంచి పడిపోయాక వాళ్ళందరినీ తన ఆధీనంలో ఎట్లా తీసుకున్నా నేను చూపిస్తాను. వాక్యం ఉంది, బైబిల్ ప్రతి వాక్యాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. మనం తెలుసుకోక ఆదిల ముందు ధ్యానం ఇవ్వలేకపోతున్నాం, మనకు చెప్పలేకపోతున్నాం ఈ సత్యాన్ని. నిన్ను ఒక గొప్ప బోధకులాగా దేవుడు నిలబడాలని ఆశపడుతున్నాడు, కానీ నువ్వు దాని కొరకు సిద్ధపడతలేవు. నువ్వు చెప్పలేవు అనిలకి సువార్త ధైర్యంగా. వాడు కుయుక్తి పరుడు, వంకర బుద్ధి గలవాడు. ఎట్లా మోసగించిండు? పరలోకంలో దేవతలు మోసగించిండు, భూలోకంలో ఆదమవులను మోసగించిండు, ఆ పాతల లోకంలో మరణాన్ని కూడా మోసగించిండు. వాడు మరణాన్ని కూడా వాడి ఆధీనంలోకి తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడు చెప్పండి మీరు? ఎట్లా తీసుకున్నాడు? ఎవరు చెప్పగలరు చెప్పండి? నీలో ఉండే గుణగణాలు అవి సంపూర్ణంగా బాహాటంగా బయటికి కనిపించినప్పుడే నీ ఆత్మీయ శ్రేణి లేక ర్యాంక్ ఎదుగుతా ఉంటది. ఎన్ని శ్రేణులు ఎదిగినో రక్షింపబడ్డ దినం మొదలుకొని ఈరోజు వరకు నీకు తెలుసా? అది తెలుసుకోవాలా. తెలుసుకోపోతే నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావా, థర్డ్ క్లాస్ లో పాస్ అయినావా నీకు ఎట్లా తెలుస్తుంది? ర్యాంక్ తెలుసుకోవాలి కదా. ర్యాంక్ తెలుసుకుంటే ప్రార్థన పరంగా కూర్చొని తెలుసుకోవాలి. దేవుడు చెప్తాడు ఆ దర్శన రీతిగా, కళల రూపకంగా అవన్నీ నువ్వు చూస్తావు. లేకపోతే స్వరం వింటావు, ఈయన నా ప్రియ కుమారుడు అని, ఈయన మాటలు గైకొనుడి, ఈయన మాటలు వినండి అని అనౌన్స్మెంట్ చేయబడుతుంది ఆత్మీయ లోకంలో. కాబట్టి మన గుణగణాలని మనం పరిశీలించుకోవాలా. నిజంగా నేను అందుకు చూడండి, మంచి గుణగణాలు ఆత్మ ఫలాలలో మనం చూస్తాం కదా. ఆత్మ ఫలము మొదటిదేది ప్రేమ. ఎందుకు? దేవుడు ప్రేమమయుడు కాబట్టి, ఆయన ప్రేమమయుడు కాబట్టి నీలో ప్రేమ కనిపించాలి బహు ప్రాముఖ్యంగా. కాబట్టి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగ వచ్చుట దొంగతనం చేయటకై, చంపుటకై, నాశనం చేయటకై గాని యేసు చెప్తుంది, ఇప్పుడు నేను వచ్చి తిని ఎందు నిమిత్తమై వారి జీవం పొందినట్లు, అది సమృద్ధిగా పొందినట్లు. ఆయన వచ్చింది అందుకు, చనిపోయిన వాడిని బ్రతికించడం కొరకు. సమృద్ధి గల జీవము అంటే ఎంత దీర్ఘకాలము ఊహించుకోండి. ఎవరు చెప్పగలరు? 70 అంటారు కొంతమంది, మరి కొంతమంది 120 అంటారు, నేను మటుకు 135 అంటాను. ఇమ్మీడియట్లీ నేనేం చెప్పాను వాక్యాలు ఎక్కడ నేనండి, ఎందుకంటే నీ బలైనత అదే. ఎక్కడి నుంచి చూపి బ్రదర్ అంటే సవాల్ చేయడం అన్నట్టు. ఆదాము ఆవాలు చేసింది కూడా అదే. తండ్రిని వాళ్ళు సవాల్ చేశారు, చూద్దాంలే ఏమైతే తింటే అని. నిజంగా
నీలో ప్రేమ ఉంటే ఆయన మాటని నమ్మేవాడివి. నీలో నిజంగా ప్రేమ ఉంటే డౌట్ రాకపోయేది నీకు. విధేయత చూపిస్తావు. దేవుడు చెప్పింది అంతే. సెకండ్ థాట్ అనేది ఉండదు. సెకండ్ థాట్ వచ్చిందంటే నీకు విశ్వాసం పోయినట్టే ఆ రోజు. అట్లా ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో ఊహించుకోండి ఈరోజు. ఆయన ఇచ్చిన వాగ్దానం అది. ఆయన సమృద్ధి గల జీవితం. సమృద్ధి అంటే ఏం చెప్పండి? ఎటువంటి రోగం లేని జీవితం, ఎటువంటి కొరత లేని జీవితం, ఎటువంటి బలత లేని జీవితం, ప్రతి విషయంలో ప్రభువులను ఆనందించే జీవితం. అది అట్లున్నది ఈరోజు. అదే టెస్ట్, యాసిడ్ టెస్ట్ అంటాం దీన్ని. కాబట్టి ఆయన వాగ్దానాన్ని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? నమ్మలేకపోతే మళ్ళీ కష్టాలు తప్పవు. ఆలస్యం అయిపోతుంది లేట్‌గా తెలుసుకునేటప్పటికి. అప్పటికే ఎంతో నశించి ఎంతో మనము పోగొట్టుకున్న వాళ్ళమైతాం మన జీవితాలను. కాబట్టి ఈ దినం దేవుడు మీకు హైయెస్ట్ ర్యాంక్స్ అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు నామమున. వాడు ఏ రీతిగా హక్కుని ఆదాము వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క స్థలాన్ని దొంగిలించిండనేది మనం మొదటి నుంచి చూస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దేవుని స్థానాన్ని పొందలేడు. కాబట్టి వాడు దాన్ని మనిషి నుంచి దొంగిలించాలా. ఈ లోకంలో వాడు దేవుడు కావాలా. ఎందుకంటే దేవుడు మనిషిని ఈ లోకానికి దేవుడిలాగా పెట్టాడు. దీన్ని పరిపాలించండి, దీన్ని ఏలండి అనేసి. కానీ వాడు మనిషి నుంచి ఆ అధికారాన్ని దొంగలించి వాడు దాన్ని ఈ లోకాన్ని లోపరుచుకున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవిని లోపరుచుకున్నాడు. ప్రతి జీవి వాడి మాట వింటుంది వచ్చి. కానీ యేసు మరణం ద్వారా అది మనం చూస్తున్నాము. అవి తిరిగి మనకి అనుగ్రహించినది మనం చూస్తున్నాం. వాడు మోసగించి ఏ రీతిగా హవ్వని భ్రమ పెట్టిండు. దాని తర్వాత హవ్వ ద్వారా ఆదాముని ఎట్లా భ్రమ పెట్టిండు. దాని తర్వాత మనం చూస్తున్నాం వీళ్ళందరూ ఎట్లా పాపపూరితమైన జీవితాన్ని జీవించారు. వీటన్నిటికీ మూలం సాతాన్నే. కాబట్టి సాతాన్ని ఎట్లా శపించినది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆదాము వల్ల పాపము మానవ జాతిని సాతాను బంధకాలకు తీసుకొని పోయింది. ఆదాము అవల నుంచి వచ్చిన జనాలు తరతరాలు ఈ రోజు వరకు కూడా వాళ్ళు బందీలాగానే ఉండిపోయినారు. కాబట్టి రక్షింపు ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని ఖైదనంగా పెట్టి తన రక్తాన్ని కలిసినప్పుడు వీళ్ళకి విడుదల కావాలా. ఎట్లా విడుదల కావాలా? అది వినాలా, ఆ స్వరం వినాలా. యేసు ప్రభుల వారు నీ పాపం నిమిత్తమై ఆయన కల్వరిశిలలో తన ప్రాణాన్ని బలియాగంగా సమర్పించి తన రక్తాన్ని పెట్టి నేను కొనుక్కున్నాడు అన్న విషయాన్ని మనుషులకి ఎవరు చెప్తే? ఎవరొకరు చెప్పాలా. చెప్తేనే కానీ దాన్ని స్వీకరిస్తేనే కానీ ఈ బందీ గృహం నుంచి మనుషులకి విడుదల లేదు. సువార్త, సంపూర్ణ సువార్త అనేది ఒక విషయం ఒకసారి రికార్డింగ్స్ ఉంటుంది మనకి. సంపూర్ణ సువార్త అంటే యేసు ప్రభు ఎందుకు మనకు నిమిత్తమై లోపలికి వచ్చాడు, ఆయన ఎందుకు తన ప్రాణాన్ని బలియాగంగా సమర్పించిండంటే ఒక విషయం కాదు, కనీసం ఒక 30-40 విషయాలు చూపించాను నేను అందులో యెషయా గ్రంథం ద్వారా. ఆయన మరణము ఏ రీతిగా మనకి విమర్శ కల్పిస్తుంది అనేది. ఆయన ఎందు నిమిత్తమై ఈ లోకానికి వచ్చిండు, ఎవరి నిమిత్తమై ఈ లోకానికి వచ్చిండు, ఎన్నో ఉన్నాయి ఆ పాయింట్స్. సంపూర్ణ మానవ జాతిని సాతాను బంధకాల నుంచి విడుదల కల్పించడం కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చిండు అని మనం అక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క దుష్ట శక్తులని నిరాదాయులుగా చేసి 4 రకాల గుంపులవి ఆత్మీయ స్థితిలో పడిపోయిన దేవదూతలు 4 దశల 4 ర్యాంకులు అవి. కాబట్టి ఆ 4 ర్యాంకులు 4 ర్యాంకులని ఆయన నిరాదాయులుగా చేసిండు. సాతానుని నిరాదాయులుగా చేసిండు. కాబట్టి ఇప్పుడు నువ్వు భయపడడానికి వీల్లేదు. సైతాను గురించి కానీ, సైతాను అనుచరుల గురించి కానీ, వాడి సంతానమే కానీ, సర్ప సంతానమే కానీ ఎవరిని తీసుకుని నువ్వు భయపడడానికి వీల్లేదు. అదే నీ విశ్వాసం. నువ్వు ఇంకా ఏమైపోతుందో నా జీవితం అని నువ్వు అనుమానించినావంటే నువ్వు ఇంటువంటి ఆత్మీయమైన స్థితిలోకి ఇంకా రాలేదన్నట్టు. కాబట్టి మరణం ఎట్లా ప్రవేశించింది ఇక్కడ చూడండి. రోమ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మనిషి ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది మరియు పాపము ద్వారా మరణము ఈ లోకంలోకి వచ్చింది. అంతకుముందు లేదు అది. పాపం కూడా లేదు. పాపం అనేది ఒక జీవని నేను చూపించిన మీకు గతంలో. ఎందుకు మనుషులు పాపంలో పడతారంటే అది నిన్ను లోపరుచుకుంది. ఎట్లా? ఒక దాన్ని ఏమంటాం మనం, వల
చేపలను పట్టే వల అది. సాతానుడు కూడా వల వేస్తున్నాడు, వాడు చేపలను పడుతున్నాడు. ఎంతమంది తెలుసు చెప్పండి. ఒకసారి నాకు దర్శనరీతిగా దేవుడు చూపించి పరిచర్యలో ఒక పరిచర్యలో ఎవరో చేపలు పట్టేవాడు ఇట్లా కట్టెతో గాలం వేస్తారు కదా, గాలం వేసి చేపలు పట్టుకొని అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. చివరికి నేను ఒక్కనే ఉన్నానంట అక్కడ. అంటే నీ పరిచయలో అందరినీ సైతాన్ని గాడు లాక్కపోతుందని అటనే జరిగింది చివరికి. తర్వాత పశ్చాత్తపడి కష్టపడి బాధలు అనుభవించి వాళ్ళందరూ తిరిగి ఒక్కొక్క కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు, కానీ చాలా మటుకు వెళ్ళిపోయినారు. లేదు అసలు వాళ్ళ ముఖాలు కూడా చూడక చాలా సంవత్సరాలు అయిపోయింది. 20-30 సంవత్సరాలు అయింది చూడక. కాబట్టి ఏదైతే జీవరాశులన్నిటినీ దేవుడు మనిషి స్వాధీనంలో పెట్టిండో ఆ జీవరాశులన్నిటినీ వాడు ఆధీనంలోకి తీసుకున్నాడు. అట్లా సాతానుడు మరణము అనే జీవిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు, దానిపైన సవారీ చేస్తున్నాడు. 6వ బూర దానికి సంబంధించిందే. ఎంతమంది జ్ఞాపకం ఉందో, 6వ బూరలో మరణానికి దేవుడు అధికారం ఇచ్చిండు. అంతకుముందు దానికి అవి లేవు ఆ సృష్టిలో, కానీ ఆయన కోపం వలన ఇవన్నీ వ్యతిరేకమైన ఆత్మలు పుట్టుకొచ్చినాయి, వ్యతిరేకమైన జీవులు పుట్టుకొచ్చినాయి. సైతానుడు ఏం చేసిండు, ఈ 3 ప్రపంచాలు మనిషికి ఇచ్చింది దేవుడు. ఏమవి? ఆకాశము, భూమి, సముద్రం. ఈ 3 ప్రపంచాలని దేవుడు మనిషికి అప్పగిస్తే ఆ మూడింటిని వాడు కబ్జా చేసుకోవడానికి పోయిన వరకు అటుపోయిన వరకు చెప్పేసి మీకు నేను ఘట సర్పము ఆకాశంలో ఎగిరేడుదని. ఆ ఘట సర్పము ఆకాశ సమూహాన్ని వాడి ఆదిలోకి తీసుకున్నాడు. భూమి జంతువులలో అన్నిటికంటే ప్రీతి గలది సర్పము, భూమి జంతువు అది. కాబట్టి భూమి మీద ఉండే జీవరాశులు అన్నిటినీ అది ఆధీనంలో తీసుకున్నది. సముద్రంలో ఉండే జీవరాశులు అన్నిటినీ ఆ యొక్క మకరము రూపకంగా వాడు ఆధీనం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? ఈ మూడింటి మీద విజయం పొందాలా అంటే నువ్వు ఎన్నో సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసిండాలా ఇంటవే. నువ్వు సంవత్సరాలు ఉపవాసం లేవంటే నువ్వు ఇంకా పసిపిల్లవాడివే. నువ్వు వాటి మీద యుద్ధానికి పోతే వాడు చంపేశాను నేను 100% గ్యారెంటీ. నువ్వు చేయలేవు, యుద్ధం పడతావు. వాడు అమాంతంగా కొడితే నువ్వు నిద్ర నుంచి లేయలేవు. వాని మీద నువ్వు అధికారం పొందుకునేంత వరకు నువ్వు ఆ పని చేయలేవు. చాలా మంది సేవకులు ఎందుకు రోగగ్రస్తులు అయిపోయినో తెలుసా? వాళ్ళకి ఆ ర్యాంకింగ్ లేనప్పుడు సైతానికి వ్యతిరేకంగా పడినారు. స్కెవయ కుమార్ల స్టోరీ మీకు అందరు తెలుసు కదా. దిగంబరులు వాళ్ళు, ప్రభుని ధరించుకోలేదు, క్రీస్తుని ధరించుకోలేదు. మీరు దిగంబరులు రా అని బయటికి చూపించండి. అట్లనే జరుగుతుంది ఈరోజు. ఒక పాస్టర్ పేరు చెప్పాను, ఆ స్థలం ఆ చర్చి కూడా చెప్పాను మీకు నేను. దయపట్నాయనే ఆ పాస్టర్ చెంప చెల్లున కొట్టింది. నీ ర్యాంకు ఆత్మీయ ప్రపంచంలో ఎదగకపోతే నీకు కూడా ఎటువంటి స్థితి జరుగుతుంది. కానీ మన గ్రూప్ లో ఎవరికి జరగదు అది, యేసుకృష్ణ ఉన్న. ఎందుకంటే ఈ గ్రూప్ లో ఉన్న పవర్ వాడికి తెలుసు. ఈ గ్రూప్ ఎంత డేంజరస్ గ్రూప్ కూడా వాడికి తెలుసు. వీళ్ళు ఎంతగా ప్రార్థనలు చేస్తారో వాడికి తెలుసు. అందుకే వీరిని కొట్టనికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తుంటాడో తెలుసు మరి. కాబట్టి బహు కఠినమైన ఈ యొక్క జీవిని వాడు వాని ఆదిలో తీసుకున్నాడు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఒక ముఖ్యమైన 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవుడు ప్రేమమయ్యాడు కదా, జాలి తెగలవాడైతే మనిషి ఎందుకు భయంకరంగా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది అని ఒక ప్రశ్న వేస్తారు. దానికి మీరు కరెక్ట్ గా జవాబు ఇవ్వగలరా? ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా హింస, మరణకాండ, బాధలు తప్ప ఎక్కడ సమాధానం ఉండదు. ఎందుకు అంటే ఆయన నిజంగా ప్రేమమయుడైతే ఈ లోకాన్ని ఎందుకు అట్లా సృష్టించిండు అని చెప్తారు వాళ్ళు ప్రశ్నలు. దానికి నువ్వేం జవాబు చెప్తావు?
ఆయన సృష్టిలో అంత బాగుంది. ఆదాము వాళ్ళ పాపం తర్వాతనే ఈ సృష్టి తారుమారైంది. అక్కడి నుంచి నువ్వు ఆరంభించాలి నీ జవాబు. హింస బాధలు ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు మనిషి? పాపం వలన. పాపం యొక్క పరిణామం గురించి ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తా ఉంటాను. ఒక్కసారి నువ్వు పాపం చేస్తే దాని పరిణామం అనుభవించాల్సి వస్తుంది జీవితాంతం. ముఖ్యంగా వ్యభిచారంలో జీవించే వాళ్ళ గురించి నేను ఎప్పుడు పాఠంగా నేను చెప్పలేదు, కానీ చెప్తలేను. వ్యభిచారంలో జీవించిన వారు రక్షింపబడినాక దాని పరిణామం ఎంత డేంజరస్ ఉంటుందంటే, అవన్నీ ఏకశరీరం అయినప్పుడు ఎన్నో ఆత్మలవి. ఒక స్త్రీ, వ్యభిచారంలో ఉన్న స్త్రీ ఎన్నో ఆత్మలని జమ చేసి పెట్టుకుంటుంది తన జీవితంలో. ఆ స్త్రీతో ఇంకో పురుషుడు కలిస్తే ఆయన దగ్గర ఉన్న దురాత్మలన్నీ వాడి జీవితంలోకి వస్తాయి. వాడి నుంచి వాడి రక్తంలోకి ప్రవేశించి వాడి నుంచి వాడి పిల్లలకు వచ్చి పిల్లలు రోగగ్రస్తులు అయిపోతారు. వాళ్ళ మనములు రోగగ్రస్తులు అయిపోయి మొత్తం చెత్త చెదరగా తయారైపోతుంటాయి కుటుంబాలు. పైకి క్రైస్తవులే, కానీ పరిణామం ఎవ్వడన భరించక తప్పదు. పాపం వల్ల వచ్చిన రోగాలు మరణమవుత వరకు ఉంటాయి. అది మరణం వరకు నడిపిస్తుంది. అందుకు నీ క్షణాలని నువ్వు బహు జాగ్రత్తగా, ఎందుకో తెలుసా, నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా కానీ మనకి ఇంకొక 2 minutes క్లోజ్ చేస్తే, యాక్చువల్గా 9:45కే మన స్టాండర్డ్ రూల్. ఈ వాక్యం నేను వచ్చేవారు మీకు చూపిస్తాను. నేను చూపించాను. ద్వితీయోపదేశ ఖండము 32వ అధ్యాయము 8-9 వర్షాలు మీరు చదవండి. తర్వాత నేను తిరిగి మీకు వీటన్నిటి తీసుకొస్తాను వచ్చేవారానికి. అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించమనేసి ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడవగు తండ్రి, సర్వోన్నతులకు మా దేవ, మీకు వందనాలు ప్రతిగా తర్పించుకుంటున్నాం. నైనా ప్రభువా, సాతాను ఏ రీతిగా మనిషిని పాపం కోసగించిందైనా మనిషి దగ్గర ఉన్న అధికారాన్ని వాడు దొంగలించిన వాడు దొంగ మొదటి నుంచి. అవును ప్రభావ, ఈ రోజు కూడా వాడు దొంగలిస్తున్నాడు ప్రభావ. వాళ్ళ సత్యాన్ని ఉండనియకుండా వాడు దొంగలిస్తున్నాడు. కానీ మేము సత్యాన్ని ప్రేమించే వాళ్ళం ప్రభావ. వాడు అబద్ధికుడు కాబట్టి వాళ్ళని మొదటి నుంచి సత్యం లేనేలేదు ప్రభావ. కానీ మీరు మమ్మల్ని సత్యానికి సాక్షులుగా మేము మమ్మల్ని తయారు చేసుకున్నారు. మీరు ఏ రీతిగా అయితే సాక్ష్యం నిమిత్తమై, సత్యం నిమిత్తమై సాక్ష్యం ఇవ్వడానికి లోపలికి వచ్చారో మమ్మల్ని అందరినీ ఆ రీతిగానే మీరు తయారు చేసినారు నాయన. కాబట్టి మేము సత్యం కొరకు నిలబడలాగున. అనేక మంది సత్యం కొరకు చిత్రవద అనుభవిస్తున్నారు ప్రభావ. కానీ ప్రభావ, సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని వాక్యం ఉంది నాయన. కాబట్టి మేము అటువంటి స్వాతంత్రంలో ధైర్యంగా ముందుకు పోయి అనేకులకి ఇవి చూపించాలా ప్రేమతో. ఎటువంటి ద్వేషము, పగ మాల ఉండకుండా, ముఖ్యంగా అహం ఉండకుండా, నేనేదో గొప్పవాడిని, నేను ఇవన్నీ చెప్పగలను, నాకే ఇవన్నీ బయలుపరచబడ్డాయి అన్న అహం మా నుంచి దూరం అయ్యాక ఓ ప్రభావ, వింటున్న వారి జీవితాల్లో విశేషమైన కాలం జరిగించండి. పరిశుద్ధాత్మ కొరకు ఉపవాస ప్రార్థనలు చేయలాగిన, రూపాలు కొనుక్కోలాగిన ఉపవాస ప్రార్థనలు చేయలాగా సహాయపడండి. వారందరినీ ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. నేను మీరు కేవలం ఇవి చూపించగలం ప్రభావ, కానీ క్రియారూపకంగా చేసుకునే జీవితము ఓ ప్రభావ మీకు ఇష్టమైనది కాదు. కాబట్టి సహాయపడండి, కనికరించండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మీ మయమార్గంగా ప్రతి చోట నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ రైట్. అందరికీ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్.